కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం ఘటనకు నిరసనగా 24 గంటలు అత్యవసర సేవలు తప్పించి వైద్య సేవలు బంద్ అంటున్న డాక్టర్ యుగంధర్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పలమనేరు నియోజకవర్గం అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ శుక్రవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. కోల్కతా రాష్ట్రంలో కొన్ని రోజుల ముందు ఓ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన వైనం అందరికీ విదితమే. దీనిని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు తావు లేకుండా ప్రభుత్వం కఠినమైన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పలమనేరు నియోజకవర్గం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అత్యవసర వైద్య సేవలు మినహాయించి బంద్ చేస్తున్నామన్నారు. అలాగే శనివారం సాయంత్రం పలమనేరు పట్టణంలో క్యాండిల్ ర్యాలీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై సంఘీభావం తెలపాల్సిందిగా మీడియా ముఖంగా ఆయన కోరారు. అందరికీ నమస్కారం. డాక్టర్ యుగంధర్, ఐఎంఏ ప్రెసిడెంట్, పలమనేరు బ్రాంచ్. కలకత్తాలో 9వ తారీఖున నైట్ డ్యూటీలో ఉన్న ఒక మహిళా డాక్టర్పై అతి కిరాతకంగా హత్య చేసి చంపిన దాని గురించి సెంట్రల్ కమిటీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు పిలుపు మేరకు రేపు అనగా 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు అత్యవసర సేవలు తప్ప మిగతా అన్ని సేవల్ని నిలిపివేస్తున్నట్లు పలమనేరు బ్రాంచ్ తరఫున తెలియజేస్తున్నాము. మహిళలకు సంబంధించిన సంఘటనను మనము తప్పకుండా మనం ఖండించాలి. తర్వాత వచ్చి రేపు 7 గంటలకి రాత్రి క్యాండిల్ లైటింగ్ ద్వారా చనిపోయిన డాక్టర్కి మనము నివాళులు అర్పిస్తాము. పలమనేరు ప్రజలు, తర్వాత మహిళా సంఘాలు తప్పకుండా పాల్గొంటారని ఆశిస్తున్నాను. మహిళకి సంబంధించిన ప్రొటెక్షన్ యాక్ట్ ను పెట్టాలని కోరుకుంటున్నాము. ఇది ఐఎంఏ తరఫున మనము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.